ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వ్యాఖ్యలపై మండలిలో దుమారం రేగింది. సూపర్ 6 హామీలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా వైసీపీ కూటమి సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఉద్యోగాలపై కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబుకు సవాలంటూ రమేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారితీశాయి. కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలో 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వ్యాఖ్యలపై కూటమి సభ్యులు ఫైర్ అయ్యారు. ఆయనతో క్షమాపణ చెప్పాలని టీడీపీ డిమాండ్ చేశారు. సీఎంను కుప్పం ఎమ్మెల్యే అనడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ను మాఫియా డాన్ అంటే ఒప్పుకుంటారా అని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. కూటమి ఎమ్మెల్సీల తీరుపై బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు. ఎవరైనా గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని కోరారు. జగన్ను పులివెందుల ఎమ్మెల్యే అంటున్న వారికి ఆయన మాజీ సీఎం అన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. మేము కూడా జగన్మోహన్ రెడ్డిని మాఫియా డానో లేకపోతే పులివెందుల పులకేసి అంటే మీరు ఒప్పుకుంటారు అధ్యక్ష? మీరు ఒప్పుకోరు కదా. దయచేసి రికార్డుల నుంచి తొలగించవలసిందిగా కోరుకుంటాం. ఇప్పుడు కాంట్రవర్సీ ఎంత అధ్యక్ష? ఆయన మాట్లాడిన మాట మళ్ళీ చెప్తాను అధ్యక్ష. తొలగిస్తారు మాట్లాడిన మాట ఈ సూపర్ 6 ని నాకు అర్థమైంది. రికార్డులు చూసి చూడండి అధ్యక్ష, రికార్డులు చూడండి. ఆనాటి ఆయన చెప్పింది ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన ఆనాటి పులివెందుల ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించారు అని అన్నారు అధ్యక్ష. ఈనాడు అని చెప్పలేదు అధ్యక్ష. ఒక నిమిషం ఇందాక సోమవారం గారు చెప్పారు అధ్యక్ష. ఇవాళ మాట్లాడితే చూడండి, రికార్డు చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు వీళ్ళు మాట్లాడిన మాటలు చేయండి అధ్యక్ష. అప్పుడు ఎవరికి అభ్యర్థులు ఉంటే అభ్యర్థులను కొనసాగిద్దాం అధ్యక్ష. అంతేగాని లేని మాటలు ఉండి మీరు వచ్చి మాకు కూడే ముందుకు మంత్రులు వస్తే అది కాదు అధ్యక్ష, అది కాదు. ఆయన చెప్పింది వాస్తవం. ఆనాటి కుప్ప ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఆ మేనిఫెస్టోని ఆయన విడుదల చేశారు. ఇది వాస్తవం. రమేష్ గారు, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము షార్ట్ డిస్కషన్ పెట్టుకున్నాము. డిస్కషన్ మర్చిపోయి వేరే డిస్కస్ చేస్తున్నాము. గౌరవ సభ్యులకు మంత్రులకు అందరికీ నేను చెప్పేది ఏమంటే డిస్కషన్ కంటిన్యూ చేశారంటే చేయండి. చెప్పండి మంత్రి గారు. ఒక్క నిమిషం. ఇప్పుడు క్లోజ్ చేయండి. ఎల్ఓపి గారు మాట్లాడారు అధ్యక్ష. ఆయన ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అన్నారని చెప్పన్నారు అధ్యక్ష. రికార్డ్స్ చూడండి అధ్యక్ష. రికార్డ్స్ లో ఆ మాట ఉంటే ఓకే, లేకపోతే దానికి మీరు ఏం చేస్తారు అధ్యక్ష? తొలగిస్తారు కదా, క్షమాపణ చెప్పించాలా? తొలగించడం కదా అధ్యక్ష. రికార్డులో వారు చెప్పిన ఎల్ఓపి గారు చెప్పినట్టుగా లేకపోతే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం అధ్యక్ష. ఇవాళ మేము చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం. వెరిఫై చేసి సరే రికార్డ్స్ పరిశీలించి ఏ నిర్ణయం తీసుకుంటాం. సరేనా? చెప్పారు కదండి రమేష్ గారు. కంక్లూడ్ ప్లీజ్ కంక్లూడ్. పరిశీలిస్తామని చెప్పారేమో కదండి. రికార్డ్ తీసి పరిశీలిస్తాం. రికార్డు వెరిఫై చేసి పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. లేదండి స్పీకర్లను మీరు డిసిషన్ చేసే అథారిటీ సభ్యులకు లేదు. రికార్డులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము. ఇది స్పీకర్ను క్వశ్చన్ చేసేదైతే లేదు. దయచేసి మీరు సహకరించండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, హౌస్లో ఆర్డర్లో పెట్టండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, రికార్డులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాము. కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష కంటిన్యూగా మాట్లాడుతున్నారు మంత్రి గారు. సార్ అధ్యక్ష ఏమలేదు చెప్పండి. ఇప్పుడు అధ్యక్ష మీరు అన్నారు కాబట్టి రికార్డ్స్ మీరు పరిశీలించండి. పరిశీలించి
ఆ తర్వాత చూద్దాము. ఆయన ఆయన కంటిన్యూ చేయకూడదు. ఇప్పుడు అయిపోయింది. లేదండి, ఒక సభ్యుని రిస్ట్రిక్ట్ చేసే అథారిటీ మంత్రి సభ్యుని రిస్ట్రిక్ట్ చేసే అథారిటీ మంత్రి. పరిశీలన చేసి డిసైడ్ చేయండి. అది అపరాజస్వామిగా అవుతుంది. అలా కాదు, ఎందుకంటే ఒక సభ్యున్ని నిర్ణయించే అధికారము మాట్లాడాలా మాట్లాడకూడదు అనే అధికారము ఒక మంత్రికి లేదండి. అరే ఇప్పుడు వెరిఫై చేయండి. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వెరిఫై చేయండి. వెరిఫై చేసే డెసిషన్ తీసుకోండి. ప్లీజ్ 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 కూర్చుని మాట్లాడండి. అందరూ కూర్చుని మాట్లాడండి. అమ్మా ఒకసారి అధ్యక్ష, జరిగిన విషయాన్ని మీకు ఒకసారి చెప్పాలి కాబట్టి 1 minute ఒకళ్ళు చెప్పండి. అధ్యక్ష ఒకళ్ళు చెప్పండి. కూర్చొని ఇందాక జరిగినటువంటి చెప్పండి. గౌరవ సభ్యులు రమేష్ గారు మాట్లాడుతూ అధ్యక్ష కుప్పం ఎమ్మెల్యే గారని మాట్లాడారు అధ్యక్ష. కానీ ఎల్ఓపి గారు ఏం చెప్పారంటే ఆనాటి ఎమ్మెల్యే కుప్పం ఎమ్మెల్యే అని చెప్పి అన్నారు అధ్యక్ష. రికార్డ్స్ ఒకసారి పరిశీలన చేసి ఇప్పుడు డెసిషన్ తీసుకోండి, తొలగించండి, దాని మీద చర్యలు తీసుకొని అన్నాం అధ్యక్ష. కాబట్టి ఆ సభ్యుల మాటలు ఇక్కడతో ఆపేసి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్తున్నాం అధ్యక్ష. ఓకే. ఈ రోజు ఆ ప్రాంతం ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వ్యాఖ్యలపై మండలిలో దుమారం రేగింది. కేది విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. వరలక్ష్మి, ప్రజెంట్ ఈ రోజు జరిగినటువంటి మండలి సమావేశంలో గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడింది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులతో పాటుగా ఇటు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి సభ్యుల మధ్య జరిగినటువంటి మాటల యుద్ధం ఉదయం మొదలైనటువంటి సెషన్స్ తర్వాత మండలిలో సూపర్ 6 హామీలు ఒకవైపు, ఇంకోవైపు ఉద్యోగులకు సంబంధించినటువంటి హామీలకు సంబంధించి సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక ప్రధానంగా ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉద్దేశించి గత ప్రభుత్వంలో నియోజకవర్గ శాసనసభ్యుడు అని చెప్పి బోధించడం, రమేష్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, బొత్స సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వీటిపైన పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల తీరుపైన కూటమి మంత్రులందరూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి టీడీపీ మంత్రులు కూడా డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మండలిలో ఈ రోజు జరిగినటువంటి సెషన్ అంతా కూడా వాడివేడిగా ఉదయం నుంచి జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కూటమి పార్టీలకు సంబంధించి కూటమి ఎమ్మెల్సీల తీరుపైన బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఉన్నప్పుడు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దీనిలో జగన్ పులివెందుల ఎమ్మెల్యే అని సంబోధించిన సమయంలో ఆనాటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చంద్రబాబుని శాసనసభ్యుడు చంద్రబాబు అని చెప్పి అనడంలో తప్పు లేదంటూ బొత్స చేసినటువంటి కామెంట్స్, అదేవిధంగా జగన్ ని ఉద్దేశించి టీడీపీకి సంబంధించినటువంటి సభ్యులు మాఫియా డాన్ అంటూ చేసినటువంటి కామెంట్స్, వీటన్నిటిపైన కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఆసక్తికరంగా మారింది. సూపర్ 6 హామీలకు సంబంధించినటువంటి అంశాలపైన స్వల్పకాలికంగా జరిగినటువంటి చర్చలో కూడా మాటల యుద్ధం నడిచినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి 16 నెలలు అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 15,000 ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకు కూడా 16 నెలలు అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఎటువంటి వైఖరి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి దాఖలాలు లేవు. వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలపైన జరిగినటువంటి చర్చలో భాగంగా ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీనియర్ పొలిటీషియన్ పట్టుకొని ఆనాటి మాజీ ఎమ్మెల్యే అని చెప్పి చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. మండలిలో జరిగినటువంటి అంశాలకు సంబంధించినంత వరకు కూడా బొత్స సత్యనారాయణ ఎల్ఓపిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కూడా జోక్యం చేసుకున్నారు. సభలో సభ్యుల మధ్య సమన్వయం చేసుకుంటూ అదేవిధంగా గౌరవ మర్యాదలు అనేవి ఇచ్చిపుచ్చుకుంటూ ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు అఫీషియల్ గా సభలో జగన్ ని ఉద్దేశించినటువంటి చేసినటువంటి కామెంట్స్ కి లేని అభ్యంతరం ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆనాటి శాసనసభ్యుడిగా అనడంలో ఉన్నటువంటి అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ రోజు జరిగినటువంటి మండలికి సంబంధించినటువంటి సమావేశాల్లో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే బొత్స సత్యనారాయణ కూడా
ఈ వైసీపీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి చర్చల్లో భాగంగా జరిగినటువంటి అంశాలపైన కూడా వాయిదా తీర్మానం అదేవిధంగా వాకౌట్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించినప్పటికీ ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అని చెప్పి కూడా సంబోధించడం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ. గడిచిన 15 నెలల్లో వీళ్ళు పట్టుమని 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక సంతకంతో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఈ ఓపెన్ ఛాలెంజ్ డిస్కస్ చేయడానికి కుప్పం ఎమ్మెల్యే గారైనా సరే ఎవరైనా సరే వచ్చారు తీసుకో. అప్పుడు కుప్పం ఎమ్మెల్యే కూర్చోండి. కూర్చోండి. కూర్చోండి ప్లీజ్. అయిపోయిందండి రమేష్ గారు.